హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఇన్ డిస్ప్లే కెమెరా గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం. ఇన్ డిస్ప్లే కెమెరా అంటే మనకి ఏదైతే డిస్ప్లే ఉంటుందో ఈ మొబైల్స్లో, సో ఈ డిస్ప్లేకి బ్యాక్ సైడ్ మనకి కెమెరా ఫిట్ చేయొచ్చా, సో ఫిట్ చేస్తే అది పనిచేస్తుందా, సో వీటి గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఈ మధ్య ఇదైతే మనకి ఎక్కువ ఈ టాపిక్ అయితే ఎక్కువ అయిపోయింది. శాంసంగ్ కొత్తగా ఒక పేటెంట్ అయితే తీసుకుంది. ఈ పేటెంట్లో ఏంటంటే మనకి అండర్ డిస్ప్లే కెమెరా అయితే వీళ్ళు తీసుకురాబోతున్నట్టుగా ఈ పేటెంట్ అయితే తీసుకుంది. అప్పటి నుంచి నన్ను కామెంట్ బాక్స్లో చాలామంది అయితే అన్న ఇలాగ అండర్ డిస్ప్లే కెమెరా తీసుకురావచ్చా, అది పాసిబిలిటీ ఉందా అని చెప్పి అయితే చాలామంది అడుగుతున్నారు. సో ఈరోజు మనం ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఈ టాపిక్ మీద నేను చాలా వరకు రీసెర్చ్ అయితే చేశాను, బట్ ఎక్కడికి చూసినా సరే నాకు దీని మీద ఎటువంటి క్లారిటీ అయితే రాలేదు. అంటే ఎవరు దీని మీద అయితే సరిగ్గా మనకి పోస్టులు అయితే చేయలేదు. సో నాకు తెలిసిన వరకు, నాకు ఈ టెక్నాలజీలో నాకున్న అనుభవాన్ని బట్టి నాకు తెలిసిన వరకు నేను వీటి గురించి అయితే మాట్లాడతాను. ఇప్పుడు వచ్చేసరికి మనకి అండర్ డిస్ప్లే కెమెరా ఎందుకు అనేది మనం ముందు ప్రశ్నించుకున్నట్టయితే, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి కెమెరాస్ అయితే ఉన్నాయి. సో ఎందుకు మనకి అండర్ డిస్ప్లే కెమెరా అంటే మనకు ఫుల్ విజన్, అంటే మనకి డిస్ప్లే వచ్చేసరికి 100% స్క్రీన్ టు బాడీ రేషియో డిస్ప్లే మనకి ఉండాలి అంటే మనకి అండర్ డిస్ప్లే కెమెరా ఒకటే మనకి ప్రస్తుతం ఉన్న మార్గం అనమాట. సో ఇప్పుడు పాపప్ ఉన్నాయి, స్లైడర్స్ చాలా అయితే వచ్చినాయి. సో మొదటగా చూసుకుంటే మనకి నాచ్తో అయితే వచ్చినాయి అనమాట. మొత్తం ఫుల్ స్క్రీన్తో మనకి డిస్ప్లే వచ్చి మనకి కెమెరాస్కి, స్పీకర్కి, ప్రాక్సిమిటీ సెన్సార్కి మనకి నాచ్ని అయితే తీసుకొచ్చినాయి అనమాట. అది ఫస్ట్ మనం యాపిల్ తీసుకొచ్చి, అంతకుముందు ఎసెన్షియల్ తీసుకొచ్చినప్పటికీ వాళ్ళు వాటర్ డ్రాప్ నాచ్ లాగా, బొట్టు బిల్లలాగా తీసుకొచ్చారు. ఆ తర్వాత మనకి యాపిల్ వచ్చేసరికి నాచ్ని అయితే తీసుకొచ్చింది. ఆ తర్వాత అదే బాట్లో చాలామంది పట్టారనమాట. తర్వాత వచ్చేసరికి మనకి ఒప్పో వాటర్ డ్రాప్ నాచ్ అని చెప్పి తీసుకొచ్చింది. అది వచ్చేసరికి మనకి జస్ట్ మన కెమెరా వరకు ఇలాగా వాటర్ డ్రాప్ టైప్లో అయితే వస్తుంది. తర్వాత అదే పద్ధతిలో మళ్ళీ వివో, ఒప్పో ఇద్దరు కలిసి స్లైడర్ మెకానిజంలో అయితే, అంటే మనకి పాపప్ మెకానిజంలో మళ్ళీ కెమెరాస్ని అయితే తీసుకొచ్చారు. మనం కెమెరా ఓపెన్ చేసినప్పుడు పైన మనకి పాపప్ అవుతుంది అనమాట. కెమెరా వచ్చేసరికి మళ్ళీ లోపలికి వెళ్తుంటుంది. ఇది మోటార్ మీద రన్ అవుతుంది అనమాట. ఇది మోటార్ మీదే రన్ అవుతుంది. దీనివల్ల మనకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. నేను ఇప్పుడు వరకు చెప్పిన ఏవైతే నాచ్ కానీ ఇవన్నీ ఉన్నాయో, సో వీటన్నిటికి వచ్చేసరికి మనకి డిస్ప్లే మీద అయితే మాత్రం ఖచ్చితంగా ఒక మచ్చ అయితే ఉంటుంది. ఏదైతే ఈ పాపప్ ఉందో, ఈ పాపప్లో వచ్చేసరికి మనకి కెమెరా ఓపెన్ చేసిన ప్రతిసారి ఇది పాపప్ అయ్యి మళ్ళీ లోపలికి వెళ్ళడానికి మనకి కొంచెం టైం అయితే పడుతుంది. అలాగే అది పాపప్ అయి ఉన్నప్పుడు దేనికైనా తగిలిందంటే ఖచ్చితంగా ఆ పాపప్ అయిన వరకు మనకి బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది కూడా మనకి మోటార్ ఫిట్ చేయడం, దీనివల్ల ఏమవుతుందంటే లోపల మనకి చాలా వరకు ఆ మెకానిజానికి స్పేస్ అయితే ఎక్కువగా మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దానివల్ల మనకి మొబైల్ థిక్నెస్ కూడా పెరుగుతుంది, లేదా బ్యాటరీ సైజ్ అనేది తగ్గించాల్సి ఉంటుంది. ఈ విధంగా చాలా అయితే ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఒప్పో అయితే ఒక మెకానిజం తీసుకొచ్చింది, కానీ మనకి అదైతే బెండింగ్ టెస్ట్లో అయితే కంప్లీట్ ఫెయిల్ అయిపోయింది. సో అది వచ్చేసరికి మనకి స్లైడ్ అవుతూ ఉంటుంది అనమాట మధ్యలో వచ్చేసరికి. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసరికి మనకి ఇప్పుడు MI Mix 3 చూడొచ్చు, లెనోవో Z5 Pro అనుకుంటా. సో అది కానీ తర్వాత ఇప్పుడు మనకి మ్యాజిక్ 2 Pro అని చెప్పేసి హానర్ తీసుకొస్తుంది. ఇవన్నీ వచ్చేసరికి స్లైడర్ మెకానిజంతో తీసుకొస్తున్నారు. ఇవి వచ్చేసరికి మనం ఇలా జస్ట్ ఇలా పైకి ఇలా స్లైడ్ చేసినట్టయితే, ఓల్డ్లో మనకు ఒకసారి మొబైల్స్ ఉండేవి. సో ఇలా పైకి స్లైడ్ చేస్తే మనకి కీబోర్డ్ కనిపించేది. సో ఆ టైప్ మెకానిజంతో అయితే ఇప్పుడు ఈ మొబైల్స్ అయితే వస్తున్నాయి. సో మనం స్లైడ్ చేసినప్పుడు మన కెమెరాస్ పాపప్ అవుతుంటాయి. సో అక్కడ నుంచి మనం ఫొటోస్ని అయితే తీసుకోవచ్చు. సో ఈ పద్ధతి కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. ఏదైతే పాపప్ మోటార్ మెకానిజం ఉందో దాంతో కంపేర్ చేస్తే స్లైడర్ మెకానిజం కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ కూడా మనకి ఏంటంటే మొబైల్ థిక్నెస్ అనేది పెరుగుతుంది అనమాట. అంటే మనకి స్లైడర్గా మనకు కావాలంటే బాడీని, మదర్ బోర్డ్తో సహా బాడీని, తర్వాత వచ్చేసరికి డిస్ప్లేని సపరేట్గా మనం బిల్డ్ చేసి వాటిని మధ్యలో నుంచి అయితే స్లైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి మొబైల్ థిక్నెస్ పెరుగుతుంది, మొబైల్ వెయిట్ అనేది పెరుగుతుంది, అంటే బల్కీ తయారవుతున్నాడు మొబైల్ వచ్చేసరికి. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి అండర్ డిస్ప్లే కెమెరాస్ మీద అయితే వర్కౌట్ అయితే జరుగుతుంది. దీని మీద మొదటిగా చూసుకుంటే మనకి శాంసంగ్ అయితే తొలిమెట్టేసిందని చెప్పాలి. ఫోల్డబుల్ డిస్ప్లేలో కూడా మనకి శాంసంగే తొలిమెట్టేసిందని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఈ అండర్ డిస్ప్లే కెమెరా ఒకవేళ ఫిట్ చేస్తే నిజంగా పని అవుతుందా, ఎందుకు ఇప్పుడు వరకు అన్ని మొబైల్స్ తీసుకురాలేకపోయావంటే మెయిన్గా మనం కెమెరా సెన్సార్స్ గురించి తెలుసుకోవాలి. సో కెమెరా సెన్సార్స్ ఎలా పనిచేస్తుంటాయంటే, సపోజ్ ఇప్పుడు నేను ఆ వీడియో చేస్తున్నాను, ఆ వీడియో నేను చేస్తున్నానంటే అక్కడ మనకి సెన్సార్ ఏదైతే ఉందో, ఈ సెన్సార్కి నాకు మధ్యలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. సో అందువల్ల నేను చాలా క్లియర్గా అయితే నేను మీకు కనిపిస్తున్నాను. దానితోడు ఈ స్టూడియో లైటింగ్ కండిషన్ వల్ల ఎక్కువ వెళ్తురు అందులోకి వెళ్ళడం వల్ల నేను చాలా బ్రైట్గా అయితే కనిపిస్తున్నాను. సో ఇదే మనకి సెన్సార్కి మనకి మధ్యలో ఉండే వెలుతురే మనని ఈ విధంగా మీకైతే చూపిస్తూ ఉంటుంది. ఇదే రకంగా మనకి మొబైల్లో ఉండే ఏవైతే సెన్సార్స్ ఉంటాయి వీటికి కూడా మనకి వెలుతురు అనేది లోపలికి వెళ్తుంది. సపోజ్ నేను ఇక్కడ మిమ్మల్ని ఎదురుగా పెట్టి నేను ఈ కెమెరాతో నేను ఫోటో తీస్తున్నా అంటే, ఈ కెమెరా లెన్స్కి అంటే సెన్సార్స్కి తర్వాత మీకు మధ్యలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. డైరెక్ట్గా లైటింగ్ అనేది లోపలికి వెళ్తుంది కాబట్టి మిమ్మల్ని సెన్సార్ అనేది గ్రహించి వెంటనే క్లిప్ తీసుకొని మనకి వెంటనే చూపించగలుగుతుంది అనమాట. అదే కనుక మనం ఇన్ డిస్ప్లేలో కనుక కెమెరా ఫిట్ చేసినట్టయితే కెమెరా సెన్సార్కి
మనకి మధ్యలో ఒక డిస్ప్లే అనేది అడ్డం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ డిస్ప్లే అనేది ఎలా ఉంటుందంటే డిస్ప్లే వచ్చేసరికి మనకు తెలుసు బ్రైట్‌గా ఉంటుంది. అంటే మనకి లైటింగ్ కాంతితో అయితే ఎప్పుడు ఉంటుంది. సో, మనకి ఈ డిస్ప్లేతో పాటు కాంతి ఆపోజిట్ కాంతి కూడా మనకి డామినేట్ చేస్తుందన్నమాట. అంటే మనకి వచ్చేసరికి సపోజ్ మీరు ఎప్పుడైనా సరే వర్షాకాలంలో గబుక్కున మీ మొబైల్ తడిసిందంటే లోపల గనక వాటర్ వెళ్ళిందనుకోండి, కెమెరాలోంచి లెన్స్‌లోంచి మనం తీసే ఫోటోస్ చాలా మబ్బుగా పడుతుంటాయి. దీనికి కారణం ఏంటంటే అక్కడ మనకి కొద్దిగా ఆవిరి పట్టి ఉండడం వల్ల మనకి అలా మబ్బులుగా కనబడతాయి. అదే రకంగా మనకి డిస్ప్లే అడ్డంగా ఉంటే మనకి పడే ఏవైతే ఎంత ట్రై చేసినా ఎంత పెద్ద సెన్సార్ పెట్టినా సరే మనకి డిస్ప్లే అడ్డంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి మబ్బులా పడ్డమో లేకపోతే బాగా డార్క్లో పడ్డమో జరుగుతుంటుంది అనమాట. సో లో లైట్ కండిషన్లో అసలు పర్ఫార్మెన్స్ అనేది ఉండదు ఇన్ డిస్ప్లే కెమెరా ఫిట్ చేసినట్టయితే. సో దీనికి ఇప్పుడు శాంసంగ్ ఏ టెక్నాలజీ తీసుకొస్తుంది అనేది ఇప్పటి వరకు ఎవరికి రివీల్ అయితే కాలేదు. దీని మీద ఎవరు ఇప్పటి వరకు సరిగ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేపారు. సో శాంసంగ్ మనకు తీసుకొచ్చిన కొన్ని ఫొటోస్ ఆధారంగా చూసుకున్నట్టయితే వీళ్ళు డిస్ప్లేలకు వచ్చేసరికి ఓల్ పెడుతున్నట్టుగా అయితే మనకు అర్థమవుతుంది. సో ఆ ఓల్ పెట్టి ఆ ఓల్ ప్లేస్లో వీళ్ళు కెమెరాస్ని ప్రాక్సిమిటీ సెన్సార్ని ఫిట్ చేస్తున్నట్టుగా అయితే అనిపిస్తుంది. ఒకవేళ ఇలా తీసుకురావాలి లేదంటే ఇంకో పద్ధతి ఉంది. సో ఈ పద్ధతి నేను అనుకుంటున్నది ఇది మనకి టెక్నాలజీ పరంగా ఎంతవరకు సక్సెస్ అయింది అనేది తెలియదు. కానీ ఈ పద్ధతిలో వచ్చేసరికి మనం ఎలాగైతే ఇప్పుడైతే నాచ్ వాడుతున్నామో అదే నాచ్ పద్ధతిని వీళ్ళు ఇక్కడ తీసుకురావాలి. అది ఎలాగంటే ఫుల్ డిస్ప్లే తీసుకురావాలి. ఎప్పుడైతే కెమెరా ఓపెన్ చేస్తామో కెమెరా ఓపెన్ చేసిన తర్వాత కెమెరా సెన్సార్ ఉన్న వరకు డిస్ప్లే అనేది ఆఫ్ అయిపోవాలన్నమాట. అంటే ఇది నాచ్ పద్ధతిలో ఆఫ్ అవుతుందా లేకపోతే రౌండ్గా మనకి సర్కిల్లో ఆఫ్ అవుతుందా వాటర్ డ్రాప్లో ఆఫ్ అవుతుందా అనేది అనవసరం. సో మనకి ఇప్పుడు సపోజ్ నాచ్ హైడ్ ఫ్యూచర్ అయితే మనకు తెలుసు కదా. సో సెంటర్లో నాచ్ని హైడ్ చేసుకోవాలి అంటే మనకి అటు ఇటు ఉన్న డిస్ప్లేని మనం ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసినప్పుడు ఏమవుతుందంటే నాచ్ అనేది హైడ్ అయిపోతుంది. సో ఈ పద్ధతిలో మనకి నాచ్ ఇష్టం లేని వాళ్ళు అయితే వాడుతూ ఉంటారు. సో అదే పద్ధతిని ఇప్పుడు కెమెరాలో కూడా వీళ్ళు తీసుకురావాలి. కెమెరాపై వెనకాల మనకు ఉన్నప్పుడు ఎప్పుడైతే డిస్ప్లే కాంతి దాన్ని డామినేట్ చేస్తుందో అప్పుడు కెమెరా పడితనం అనేది మబ్బుగానో లేకపోతే అసలు పని చేయకపోవడం జరుగుతుంది. సో ఆ టైంలో వీళ్ళు ఏం చేయాలంటే ఆ డిస్ప్లే వరకు మనకి పిక్సెల్స్ అయితే ఆఫ్ అయిపోయే పద్ధతిలో అయితే వీళ్ళు తీసుకురావాలి. అదే పద్ధతి ఇంకా తీసుకురావాలంటే ఇంక వేరే పద్ధతి అయితే లేదు. ఇది ఒక పద్ధతి. సో తర్వాత వీళ్ళు ఎలా తీసుకొస్తున్నారు వీళ్ళు ఎల్ఈడి డిస్ప్లే ఓఎల్ఈడి డిస్ప్లే సూపర్ ఎమో ఎల్ఈడి డిస్ప్లే ఈ డిస్ప్లేతో తీసుకొస్తే ఇంకా కష్టం అని చెప్పాలి. ఎందుకంటే ఈ డిస్ప్లేలో బ్యాక్ లైట్ అనేది ఉండదు. సో ఎవ్రీ పిక్సెల్ మనకి ఒక లైట్ కింద ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మీకు ఆఫ్ అయినప్పటికీ మనకి డిస్ప్లే కాంతి ఏదైతే వెనకాల ఉన్న సెన్సార్ ఉందో ఆ సెన్సార్ అనేది మనకి మన డిస్ప్లేని డామినేట్ చేస్తూ ఉంటుందన్నమాట. అంటే డిస్ప్లే మనం ఆన్లో ఉన్నా సరే ఆ బొడుపు వరకు మనకి కెమెరా వరకు సెన్సార్ వరకు వెలుతురు అయితే లేకుండానే పోతుంది. సో మనకి ఎల్సిడి డిస్ప్లేకి అయితే కొంచెం ఛాన్స్ ఉంది అండర్ డిస్ప్లేలో మనం కెమెరాని ఫిక్స్ చేయడానికి. ఎందుకంటే మనకి ఎల్సిడి ప్యానల్కి వచ్చేసరికి బ్యాక్ లైట్ ఒకటే ఉంటుంది. అంటే కింద ఒక లైటింగ్ స్ట్రిప్ ఇస్తారు. సో ఆ లైటింగ్ కాంతి మనం మొత్తం అంతా డిస్ప్లే మొత్తం అంతా వస్తుంది. అదే కనుక మనకు ఎల్ఈడి డిస్ప్లే చూసుకుంటే మనకి బ్యాక్ లైట్ అనేది ఉండదు. ఎవ్రీ పిక్సెల్ మనకు ఒక లైట్లా పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఈ సిచ్యువేషన్లో వీళ్ళు చేయాలనుకుంటే ఏం చేయాలంటే పైన కూడా ఇంకో సెకండ్ డిస్ప్లే అనేది తీసుకురావాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే కెమెరా ఆన్ చేస్తామో పై డిస్ప్లే వరకు ఆఫ్ అయిపోతుంది అనమాట. అంటే మనకి బ్యాక్ లైట్ ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో అప్పుడు ఎల్సీడీ పనితనం అనేది ఆగిపోతుంది అక్కడితో. అప్పుడు మనం ఫ్రంట్ కెమెరాని అయితే యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి అండర్ డిస్ప్లే మనకి కెమెరా పెట్టి తీసుకురావాలంటే సో కెమెరా సెన్సార్ కూడా చాలా పెద్దదై ఉండాలి. అప్పుడే మనకి సెన్సార్లో ఎక్కువ కాంతి వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళు తీసుకొచ్చినట్టుగా చిన్న చిన్న సెన్సార్స్ తెచ్చినా సరే కొంచెం ప్రాబ్లం ఉంటుంది. అలాగని శృతి మించిన సెన్సార్లు తీసుకొచ్చినా సరే మనకి ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంది అనమాట మనకి ఫోటో వచ్చేసరికి. సో ఈ విధంగా మనకి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి మన అండర్ డిస్ప్లే కెమెరా తీసుకొస్తే. సో చూద్దాం మరి శాంసంగ్ దీనిలో తొలిమెట్టు అయితే తనే వేస్తుంది. సో ఎలాంటి మొబైల్ని తీసుకొస్తుంది అనేది మనం రానున్న రోజుల్లో అయితే తెలుసుకోవచ్చు. సో ఈ వీడియో ద్వారా నాకు తెలిసినంత వరకు నేను అండర్ డిస్ప్లే కెమెరా పనితనం గురించి అది తీసుకురావడం గురించి శాంసంగ్ పడుతున్న పాటల గురించి అయితే నేను చెప్పాను. సో రానున్న రోజుల్లో మనకి మరిన్ని విషయాలు అయితే తెలియనున్నాయి. అప్పుడు మరింత వివరాలుగా నేనైతే ఈ విషయం గురించి అయితే మాట్లాడతాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.